జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఆ పార్టీ అగ్ర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. నామినేషన్లు రేపు పరిశీలించనున్నారు. ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెడ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. స్వామి, జూబ్లీహిల్స్ పోలింగ్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శివాని, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో కూడా నామినేషన్లు వేయడానికి చాలా మంది బారులు తీరే అవకాశం కనబడుతుంది. ఈ రోజు చివరి రోజు ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకవైపు ఇటు మాగంటి సునీత గోపినాథ్ కూడా చివరి సెట్ నామినేషన్ ఈ రోజు వేస్తారు. ఇటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. మొన్ననే ఆయన తరఫున శుక్రవారం రోజు ఆయన సతీమణి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆయన స్వయంగా నామినేషన్ దాఖలు చేస్తారు. ఇందుకోసం షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పెట్టారు. మరోవైపు ఇటు నిరుద్యోగ జేఏసీలు కావచ్చు, ఆర్ఆర్ బాధితులంతా కూడా ట్రిపుల్ బాధితులు లాంటి వాళ్ళు కొద్దిమంది నామినేషన్ వేయడానికి వస్తారని తెలుసుకున్నటువంటి పోలీసు యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. హైదరాబాద్ నగరంలో ఈ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీలు, రోడ్ షోలు చేస్తున్న కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. కీలకమైనటువంటి జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతంలో ప్రతిరోజు ఇలాంటి పరిస్థితులు వాహనదారులు ఇక్కడ పడతారని చెప్పేసి కూడా పోలీసులు కూడా ట్రాఫిక్ విభాగంతో కూడా ఇప్పటికే అలర్ట్ అయింది. దీంతో ఈ రోజు ఇప్పటికే 3 కీలక పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్ నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపినాథ్ ఇప్పటికీ 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు మరొక సెట్ నామినేషన్ వేస్తారు. చివరి రోజు కావడంతో కూడా చాలా మంది వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్నటువంటి పోలీస్ విభాగం, ఎన్నికల యంత్రాంగం అన్ని రకాల ఏర్పాటు చేసి పెట్టింది. ఇప్పటికే పూర్తిగా నియోజకవర్గంలో హోరాహోరీగా సాగుతున్నటువంటి ప్రచార కార్యక్రమానికి సంబంధించి పార్టీలనేది కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ లో ఓటర్లను ఆకర్షించడం కోసం అన్ని రకాలుగా వారిని గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను బీఆర్ఎస్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కేంద్రం ఇచ్చేటువంటి పథకాలతోటి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ ఎవరికి వారు పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు చివరి రోజు నామినేషన్ గడువు ఉండడంతో కూడా మధ్యాహ్నం 4-5 గంటల లోపు ఈ నామినేషన్ కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత రేపు దీనికి సంబంధించి స్క్రూటినీ ఉంటుంది, విడ్రాల్ ఉంటుంది, ఆ తర్వాత స్క్రూటినీ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా మరొక సెట్ నామినేషన్ దాఖలు చేయడం కోసం అంతా సిద్ధమవుతున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ స్వామి.